బ్యాక్ టు మై ఛానల్ సోనియా తెలుగమ్మాయి. మా షిరిడి యాత్రలో ఈరోజు మేము మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న పవిత్రమైన పంచవటి ప్రాంతాన్ని చూడబోతున్నాము. మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాము. మా పెద్దమ్మ, మా నారేడమ్మమ్మ, మా శివమ్మమ్మ, భవాని, మా అత్తయ్య గారు, మా పెద్దనాన్న. మేము నాసిక్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మా శివాంష్ అయితే డ్యాన్స్ మాత్రం సూపర్గా వేశారు. ఇప్పుడు మా శివాంష్ అయితే సైలెంట్గా డ్యాన్స్ వేస్తున్నారు, మీరు కూడా చూడండి. బ్యాక్ సైడ్ ఉంది మా అక్క, బావ అండ్ గీతిక, మా అమ్మమ్మ, మా మమ్మీ. మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా చెప్పాను కదా, ఫ్యామిలీతో వెళ్తే ఎంత ఎంజాయ్ ఉంటుంది అనేది నేను మాత్రం రియల్గా చూశాను. శివాంష్ బాగా డాన్స్ వేసావు శివాంష్, బిగ్ క్లాప్. వచ్చినారు పార్టీకి అన్ని కోట్ల సరుకు అప్పుడేసరికి పుష్ప ఇప్పుడు మేము వచ్చింది ముక్తిధామ్ టెంపుల్. ఈ టెంపుల్ పాలరాతితో ఉంది. ఈ గుడి లోపల 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలు దేవగిరి లిపిలో ఈ వాల్పై కనిపిస్తాయి. ఈ ఆలయంలో రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు, పరమశివుడు, గణపతి, హనుమంతుడు ఇలా అన్ని దేవతలు ఒకే చోట కొలువై ఉంటారు.
పంచవటిలో ఎంటర్ అవ్వగానే ఒక చిన్న శివాలయం టెంపుల్ ఉంటుంది. పంచవటి అంటే 5 మర్రి వృక్షాలు ఉన్నందున దీనికి పంచవటి అనే పేరు వచ్చింది. మొదటి మర్రి వృక్షం వద్ద సీతా గృహ ఉంది. ఈ గృహలో ఉన్న శివలింగాన్ని సీతాదేవి పూజించేది. బంగారు మాయలేడిని చూసి సీతాదేవి తీసుకురమ్మని రాములవారిని కోరడంతో అప్పుడు రాములవారు సీతాదేవిని ఈ గృహలో ఉంచి లక్ష్మణ్ణి కాపలాగా ఉంచి వెళ్ళారు. ఆ తర్వాత సీతామాత కోరడంతో లక్ష్మణుడు రాములవారి కోసం వెళ్ళారు. సీతాదేవి ఈ గృహలో ఒక రాత్రి ఒక పగలు ఉన్నారు. అందువల్ల దీనిని సీతా గుహ అంటారు. కాలారం మందిర్ పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఆలయం చాలా బాగుంది. ఇక్కడ కూడా సీతారాముల లక్ష్మణ్ వారు కొంతకాలం ఇక్కడే నివసించారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నల్లరాతితో ఉంటాయి. దీనివల్ల కాలారామం అని పిలుస్తారు. నెక్స్ట్ మేము వెళ్ళింది కపిలేశ్వరం టెంపుల్. ఈ టెంపుల్లో ప్రతి శివాలయం లాగా నందీశ్వరుడు ఇక్కడ కనిపించరు. నెక్స్ట్ మేము వెళ్ళేది రామ్కుండ్. ఇక్కడ ప్రవహించేది గోదావరి నది. రాముల వారు ఈ ప్రదేశంలో స్నానం చేసినందువలన దీనికి రామ్కుండ్ అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్ అర్ధనారీశ్వరుని టెంపుల్. నెక్స్ట్ మేము వెళ్ళబోతుంది త్రయంబకేశ్వరుని టెంపుల్. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనం 7 hours అలా పట్టిద్ది అన్నారు. మేమైతే 200 రూపీస్ దర్శనానికి అందరం వెళ్ళాము. 1 hour లోపలే దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది.
ఇంతటితో మా నాసిక్ దర్శనం పూర్తయింది. మీరు గనక షిరిడీ వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి.